ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 16వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 16వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కానీ, మీరు చేపట్టిన వ్యవహారాల్లో కానీ కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, అంటే మీరు ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం ఖర్చు సమానంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆదాయం ఎంత ఉంటే దానికి తగ్గ కూడా ఖర్చు మీకు ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి, ఉద్యోగస్తులకి మీరు ఎదురు చూస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఎదురు చూస్తున్న ముఖ్యమైన వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిదానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడి సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి. ప్రతి చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా మీరు శ్రమ పెట్టాలి, ఎక్కువగా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీకు పరిస్థితులు మీరు అనుకున్న విధంగా సహకరించకపోవటం వల్ల ఒక రకమైన బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఒక రకమైన బద్ధకం ఆవహించి సోమరతనం దరిచేరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈరోజు మీ శత్రు శేషం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అజ్ఞాతంగా ఉండే శత్రువులు మీకు ఏదో విధంగా ద్రోహం తలపెట్టడానికో, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయడానికో, ఏదో విధంగా మిమ్మల్ని దూషించడానికో ప్రయత్నాలు చేస్తారన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి తరపు బంధువుల నుంచి కూడా మీకు ఖచ్చితంగా కూడా వాళ్ళకి మీకు కొంచెం విద్వేషాలు ఏర్పడడానికి, వాళ్ళకి మీకు కొంచెం అభిప్రాయ భేదాలు ఏర్పడడానికి, వాళ్ళకి మీకు కొంచెం భేదాభిప్రాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తండ్రి తరపు బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు ఫలితాలు అనేవి సూపర్గా ఏమి ఉండవు. మీకు సామాన్యంగా మాత్రమే ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు భంగపాటు తప్పిపోదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పరిస్థితులు ఏవి కూడా మీరు అనుకున్న విధంగా సహకరించకపోవటం వల్ల ఒక రకమైన భయం, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భీతి మీకు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. చదువు మీద ఇంకా మీ యొక్క ధ్యాస అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి వేరే విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి, కానీ వేరే విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అలాంటప్పుడే మీరు విద్యలో మంచి ఫలితాలను పొందగలరన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు, ఆవేశపూరిత నిర్ణయాలు పనికిరాదు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే ఖర్చు మాత్రం మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీరు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలో కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమరితనాన్ని, బద్ధకాన్ని మీకు దగ్గరికి చేరనకూడదు. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పట్టించుకోకుండా మీ పని ఏదో, మీ లక్ష్యం ఏదో, మీ టార్గెట్స్ ఏవో వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు కృషి చేయాలి తప్పించి ఇతర విషయాల మీద పెద్దగా మీరు కాన్సన్ట్రేషన్ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు ఖచ్చితంగా కూడా మరి వారు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యక్తిగతమైన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మానసికమైన ఆందోళన పెరగటం వల్ల, అలాగే మీరు ఊహించకుండానే మీ యొక్క ఉద్యోగ ప్రాంతాల్లో పై అధికారుల వల్ల కానీ ఇతర వ్యక్తుల వల్ల కానీ మీరు ఆశించిన ఫలితాలు రాకపోవటం వల్ల మీరు కొంచెం మనోవేదకు గురయ్యే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీరు చేయాల్సిన పనులు కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తారు. చేయాల్సిన పనులు కూడా వాయిదా వేయడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్పించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపాటు పనులు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు రావాల్సిన బాకీలు కానీ, మీకు రావాల్సిన డబ్బు కానీ, ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ, అలాగే ఉద్యోగాల్లో మీకు రావాల్సిన బకాయిలు కానీ, లేకపోతే ఇతరత్ర అనుమతులు కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కూడా 1కి 10 సార్లు చేస్తేనే కానీ అవి ఒక కొలిక్కి రావన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని పదార్థాలు నివేదించి ఎర్రని పూలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.